గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసంలోకి దూసుకువెళ్లారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. అటు అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర మరోసారి అరకపూడి గాంధీ ఫైర్ అయ్యారు. నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటకు రా అంటూ అరకపూడి గాంధీ సవాల్ విసిరారు. ఇక అటు కౌశిక్ రెడ్డి లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని, కౌశిక్ రెడ్డి తెలంగాణ పవర్ ఏంటో రేపు చూపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అరకపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరకపూడి గాంధీ ఎక్కడున్నారు, ఎక్కడికి తరలించారు పోలీసులు? రైట్, మొత్తానికి ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో తారాస్థాయికి చేరింది. నేరుగా అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కాసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అరకపూడి గాంధీని అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం మనం అంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద స్థాయిలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అరకపూడికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, ఆయన నియోజకవర్గ ప్రజలతో పాటుగా హుజరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా హుటాహుటిన ఎవరింటికి వారికి చేరుకున్నారు. 11 గంటల వరకు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను, తన ఇంటికి వచ్చే తేల్చుకుంటానని చెప్పి సవాల్ విసిరినట్లుగానే అరకపూడి గాంధీ దాదాపు 12 కాన్వాయ్లతో ఆ కూకటిపల్లిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి 12 కాన్వాయ్లతో బయలుదేరి కొండాపూర్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేందుకు అక్కడ సిద్ధమయ్యారు. పోలీసులను వారిని అడ్డుకొని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అరకపూడి గాంధీతో వచ్చినటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒకసారిగా కోడిగుడ్లతో, చెప్పులతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో స్వల్పంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా కూడా మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ వైపు దూసుకెళ్తున్నటువంటి చర్చ అయితే నెలకొంది. నాన్ లోకల్, లోకల్ గా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. ఎందుకనంటే పాడి కౌశిక్ రెడ్డిని బతకనీకు వచ్చావంటూ అరకపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గా తొడగొడుతూ సవాల్ చేసే ప్రయత్నం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. అసలైన లోకల్ వాదిని నేనే, నువ్వే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి బతకనీకి వచ్చేటువంటి పరిస్థితి నీది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళపై దాడి చేసే ఊరుకునేది లేదు. దీనికి ఈ చర్యకు ప్రతిచర్యగా రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ సమాజాన్ని అంతా వేసుకుని, తెలంగాణ వాదులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అంతా వేసుకొని పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ ఇంటిని ముట్టడించేందుకు వెళ్తామంటూ సవాల్ చేసే ప్రయత్నం చేశారు. తొలగొడుతూ కూడా సవాల్ చేసే ప్రయత్నం చేశారు. ఇది అంతా కూడా పోలీసులు దగ్గరుండి చేస్తున్నారని చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సైబరాబాద్ సిపితో కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయేటువంటి అంశం ఏదైతే ఉందో దాని పట్ల కూడా మీడియా కానీ, పోలీసులు కానీ ఏ విధంగా వ్యవహరిస్తారో మరొకసారి మేమే దగ్గరుండి చూస్తామని చెప్పేసి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దగ్గరకు వచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హోరాహోరీగా ఒకరిపై ఒకరు స్లోగన్ చేసుకోవడంతో పాటుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలోగానే నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిలోనికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అరకపూడి గాంధీ సైతము పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కొద్ది దూరంలోనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ పోలీసులు కూడా తేరుకొని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది ఇవాళట్లో ఆగిపోయేట్లేదు. కాసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడుతున్నారు. పార్టీ యాక్టివిటీస్ తరఫున కానీ, పార్టీ కార్యక్రమాల నుంచి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ కానీ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాల పట్ల కానీ ఇవాళ సాయంత్రమా లేదంటే రేపు ఉదయం కార్యాచరణ తీసుకున్నటువంటి అంశంపై కూడా పాడి కౌశిక్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొండాపూర్లో ఆయన నివాసంలో మాట్లాడుతున్నారు. కాసేపు క్రితం హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పోలీసులు కాసేపటి వరకు కూడా ఇక్కడే ఉంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరకపూడి గాంధీని బయటికి వదిలేస్తే కనుక మరొకసారి పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పరస్పర దాడులు చేసుకునేటువంటి అవకాశం
అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు ఆయనను పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ తర్వాత పోలీసులు నేరుగా తీసుకెళ్లి కూకట్పల్లిలో ఉన్నటువంటి అరికెపూడి గాంధీ నివాసంలో వదిలి వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పరస్పర మాటల యుద్ధం అనేటువంటిది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు కూడా వెళ్ళింది. పాడి కౌశిక్ రెడ్డి నేను హుజురాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నాను, నా ఇంటిపైకి నన్ను హత్య చేసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు, మారణాయుధాలతో నా ఇంటి మీదకి వచ్చారు, పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్పితే చేసింది ఏం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉండగా, మరొకవైపు అరికెపూడి గాంధీ కేవలం నిరసనలో భాగంగానే తన పైన విసిరినటువంటి సవాలు ఏదైతే ఉందో ఆ సవాలును స్వీకరించి నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తేల్చుకుంటానని సవాలు విసిరాను, ఆ సవాలుకి అనుగుణంగా ఆయన ఇంటికి వెళ్ళి శాంతియుతంగా చేసే ప్రయత్నం చేశాను తప్పితే అక్కడ ఎక్కడ గొడవ చేసే ఉద్దేశం కానీ గొడవలు ప్రోత్సహించే ఉద్దేశం కానీ తనకు కానీ తన కార్యకర్తలకు కానీ లేదు. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ శ్రేణులే తమపైన దాడికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకునేటువంటి క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తప్పితే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది రాజకీయంగా ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వైరం కాస్త ఇతర అంశాల వైపు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందస్తుగా తేరుకొని అక్కడ నుంచి గాంధీని తీసుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులే తీసుకెళ్లి గాంధీ ఇంట్లో దింపేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ కూడా మాట్లాడి సాయంత్రం 4:30 తర్వాత అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అఫీషియల్ గా స్పందించే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ నేతలు కూడా మాట్లాడే అవకాశం